భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సారపాక ఐటీసీలో జరుగుతున్న ఈ ట్రేడ్ యూనియన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. బూర్గంపాడు మండల వ్యాప్తంగా ఫ్లెక్సీలతో జెండాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఏరులై పారుతున్న మద్యం, ఉద్యోగులకు భారీగా నజరానాలు, విందులు, వినోదాలతో యూనియన్ ఓటర్లకు తాయిలాలతో ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. ప్రధానంగా ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బీఆర్టీ యూనియన్ల మధ్య పోరు నడుస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులను ఏఐటీయూసీ నాయకులు కలిశారు. ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఓటుకు 25 నుంచి 30 వేల వరకు పంపిణీ చేసేందుకు ట్రేడ్ యూనియన్లు సిద్ధమయ్యాయి. సారపాక ఐటీసీలో మొత్తం 1200 ఓట్లున్నాయి. గెలిచిన యూనియన్కు 15 నుంచి 20 వరకు పర్మనెంట్ పోస్టులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఐటీసీలో పర్మనెంట్ ఉద్యోగం కోసం 20 లక్షల వరకు డిమాండ్ ఉన్నట్లు జిల్లాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కార్మిక నేతల మాటలు నమ్మి గత 13 వేతన ఒప్పందాలు తీవ్రంగా నష్టపోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎలా అయినా గెలిచే తీరాలని పట్టుదలగా ఉన్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరుగుతున్న ఈ యూనియన్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం ఆ వైపు చూడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సారపాక ఐటీసీలో జరుగుతున్న ఈ ట్రేడ్ యూనియన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ కు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఉన్నటువంటి ఐటీసీ కర్మాగారాల్లో సాధారణ ఎన్నికలు తలపించేలా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు అనేవి ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బీఆర్టీ యూనియన్ల మధ్య పోరు ఉండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులను కూడా ఏఐటీయూసీ నాయకులు కూడా కలిసిన నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో దాదాపు 1200 ఓట్లు ఉన్నాయి. కార్మికులకు సంబంధించిన 1200 ఓట్ల కోసం పెద్ద ఎత్తున మద్యం అక్కడ ఏర్లై పారుతుంది. ఉద్యోగులకు కూడా భారీగా నజరానాలు, విందులు, వినోదాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బూర్గంపాడు మండల వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు, జెండాలతో రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. సాధారణ ఎన్నికల టైంలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బోర్డులు, జెండాలు ఏర్పాటు చేయడంతో ఇటు వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. ఐటీసీ సమీప ప్రాంతాలన్నీ కూడా ఫ్లెక్సీలతో నింపేశారు యూనియన్లు. గతంలో ఓటుకు గోల్డ్ కాయిన్ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఓటుకు 25,000 నుంచి 30,000 వరకు కూడా ఇచ్చేలా సిద్ధం చేస్తున్నాయి ట్రేడ్ యూనియన్లు. ఈ నేపథ్యంలో సారపాకలో ఐటీసీలో ఉన్నటువంటి యూనియన్ ఎన్నికల్లో మొత్తం 1200 ఓట్లని 1200 ఓట్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. గెలిచిన యూనియన్ కు 15 నుండి 20 వరకు కూడా పర్మనెంట్ పోస్టులు ఐటీసీలో ఇస్తారనే సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గెలిచేందుకైతే సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఐటీసీలో పర్మనెంట్ ఉద్యోగం 20 నుంచి 25 లక్షల వరకు కూడా బయట మార్కెట్ లో అమ్ముడవుతున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నా కూడా యూనియన్ వాళ్ళే 20 లక్షలకి 25 లక్షలకి పదవులని అమ్ముకుంటున్నారంటూ కూడా గత కొంతకాలంగా చర్చ నడుస్తుంది. కార్మిక నేతల మాటలు నమ్మి గత 13 వేతన ఒప్పందాల వల్ల కార్మికులు చాలా నష్టపోయామని స్థానికంగా వర్క్ చేస్తున్న కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల యొక్క సమస్యలు అలాగే ఐటీసీకి సంబంధించిన వర్క్ ప్రెజర్ విషయాలపై మాట్లాడకుండా యూనియన్ నేతలు కేవలం స్వలాభం చూసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా కార్మిక నేతలు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎన్నికల అధికారులుగా ఉంటారు, కనీసం పట్టించుకోని పరిస్థితి కనపడుతుంది. కార్మికుల జీవితాలతో కార్మిక సంఘాలు కూడా ఆటలాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, అలాగే ఐటీసీ ఒప్పందం ఇచ్చినటువంటి కొన్ని వాళ్ళకి రావాల్సిన సౌలభ్యాలు కావచ్చు, అవేవి కూడా అందట్లేదు. ఇట్లాంటి ఎలక్షన్ కూడా రాజకీయ ఎలక్షన్ గా పెద్ద ఎత్తున నిర్వహిస్తుండడం, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండడంతో స్థానికంగా ఉన్నటువంటి కష్టపడే కార్మికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల పోరుకు సిద్ధమైన ప్రధాన పార్టీల అనుబంధ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు, రోడ్ల వెంబడి జెండాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇది రాజకీయ ఎలక్షన్ కూడా ట్రేడ్ యూనియన్ తలపించే విధంగా జరుగుతుంది. కోట్లాది రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మద్యం అలాగే నగదు, భారీగా విందులు, వినోదాలు అన్ని కార్యక్రమాలు పెడుతున్నా కూడా పర్యవేక్షించిన అధికారులు అయితే ఎవరూ పట్టించుకోకపోవడం, ఐటీసీకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ ఎన్నికలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుండడంపై సర్వత్రా కూడా చర్చ జరుగుతుంది. రైట్ రవికిరణ్.